విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ పల్స్ హాస్పిటల్లోని కార్డియాలజీ విభాగం వైద్యులు 75 ఏళ్ల వృద్ధ మహిళకు కష్టమైన తార్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి అరుదైన శస్త్రచికిత్సతో ఘనత సాధించారు. ఈ సందర్భంగా ఈ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్య నిపుణుల బృందాన్ని విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అధినేత ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, యాజమాన్య CEO గూడూరి రాధిక అభినందించారు. ఈ చికిత్సకి సంబంధించిన వివరాలు, పలు అంశాలను వైద్య నిపుణులు డాక్టర్ గూడూరి శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మణ్ కొల్లూరి, డాక్టర్ వంశీకృష్ణంరాజు, డాక్టర్ సాజిద్ కిషన్ వివరించారు. విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది కేవలం హార్ట్ అండ్ లంగ్స్ సంబంధించిన చికిత్సాలయం. 20 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందిస్తున్నాం. ముఖ్యంగా ధ్యేయం ఏమిటి అంటే కార్పొరేట్ వైద్యాన్ని కామన్ మ్యాన్కి అందించాలనే సంకల్పంతో స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మన ప్రెస్లో కూడా చాలామంది అందరూ కూడా చూస్తుంటారు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అప్పుల పాలైపోయాం, అలాంటిది ఏది కాకుండా కామన్ మ్యాన్కి కార్పొరేట్ వైద్యాన్ని అందించాలనే సత్సంకల్పంతో స్టార్ట్ చేసిన సంస్థ. అంటే లాభాపేక్ష లేకుండా అన్ని ప్రొసీజర్లు, అన్ని ఇన్వెస్టిగేషన్లు కూడా బయట మీద 40% తక్కువ రేట్లో ఇక్కడ హాస్పిటల్లో జరుగుతాయి. అదేవిధంగా మా టీంలో 5 పల్మనాలజిస్టులు ఉన్నారు. నేను, శ్రీనివాస్, సోమనాథ్ దాస్, హరీష్, హితేష్, అన్వేష్, ఇలా 5 పల్మనాలజిస్టులు, 3 కార్డియాలజిస్టులు, వంశీ కృష్ణరాజు, లక్ష్మణ్, సాజిద్ కిషన్. సో ఇంతమంది ఒక 5 పల్మనాలజిస్టులు, 3 కార్డియాలజిస్టులు ఉన్న ఏకైక హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ ఇదే. ఇంతమంది కన్సల్టెంట్స్ ఉన్న హాస్పిటల్ రాష్ట్రంలో ఇదే మొట్టమొదటి. ఇక్కడ అన్ని వైద్యాలు కూడా అంటే హార్ట్కి, లంగ్స్ సంబంధించినవి వైద్యంతో పాటు చికిత్స కూడా, అంటే శస్త్రచికిత్స అవసరమైన వాళ్ళకి కూడా అందరికీ కూడా అతి తక్కువ రేట్లో చేస్తున్నాం గత 20 సంవత్సరాలుగా. లేటెస్ట్గా ఇప్పుడు ఇవాళ ఎందుకు మిమ్మల్ని పిలిచాము అంటే మా కార్డియక్ టీం లక్ష్మణ్ గారు, వంశీ, సాజిద్ 3 కూడా అద్భుతమైన కేసులు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. రాష్ట్రంలో ఎప్పుడూ చేయింది అంటే ఐఎర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్. అంటే మామూలుగా అయితే ఓపెన్ చేసి ఛాతీ ఓపెన్ చేసి వాల్వ్ రిప్లేస్ చేస్తాం. అలాంటిది ఏది లేకుండా ట్రాన్స్ క్యాథెటర్ ఐఎర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది ప్రప్రథమంగా రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథమంగా మా హాస్పిటల్లో జరిగింది. అందుకు గర్వపడుతూ మా టీంని అభినందిస్తున్నాం. యంగ్ లేడీ 36 ఇయర్స్ పెరాలసిస్ వచ్చింది. అంటే కారణం ఏంటనేది తెలియదు. దానికి సర్జరీ అవసరమైంది, సర్జరీ చేశారు. తర్వాత చూస్తే హార్ట్లో ట్యూమర్, లెఫ్ట్ సైడ్ హార్ట్లో ట్యూమర్. దాన్ని విజయవంతంగా తీస్తాం. ఇక్కడ మన దగ్గరలో ఉన్న ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ రిలేటివ్, అది కూడా మనం 3 days బ్యాక్ చేసాం. సో ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ అన్నీ కూడా విజయవంతంగా అతి తక్కువ రేటుకి చేస్తున్నాం. సో ఆరోగ్యశ్రీలో అవసరమైనవన్నీ కూడా ఏదైతే కవర్ అవుతాయి అన్నీ కూడా ఆరోగ్యశ్రీలో చేస్తున్నాం. ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వని వాటిని కూడా అతి తక్కువ రేటుకి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా, సామాన్యులకి భారం కాకుండా ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఈ అద్భుతంగా మా కార్డియాలజీ టీం పనిచేస్తుంది. వీరి 3 కూడా అభినందిస్తూ రానున్న రోజుల్లో మరిన్ని ప్రొసీజర్ చేసి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఫస్ట్ టైం ఇక్కడ చేశారు. చాలా కాస్ట్లీ ప్రొసీజర్, 5 lakhs వరకు అవుతుంది. కాకపోతే మేము అతి తక్కువ రేటుకి చేస్తాం. అంటే సామాన్యులకు అందుబాటులో ఉండాలి. అంటే హాస్పిటల్ ధ్యేయం ఏంటంటే కార్పొరేట్ వైద్యాన్ని కామన్ మ్యాన్కి అందించాలని సత్సంకల్పంతో అతి తక్కువ రేట్లో ఏదైనా ప్రొసీజర్ కానీ ఏ డిసీజ్ అయినా సరే ఆరోగ్యశ్రీలో కవర్ అయితే మాత్రం దాన్ని ఆరోగ్యశ్రీలోనే చేస్తున్నాం. కవర్ అవని వాటిని అతి తక్కువ రేటుకి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ ట్రాన్స్ క్యాథెటర్ ఐఓటిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ అనేది ప్రప్రథమంగా
మా హాస్పిటల్ అంటే దివాన్ చెరువులో మెయిన్ బ్రాంచ్, ఇది సిటీ బ్రాంచ్. మెయిన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా దివాన్ చెరువు హాస్పిటల్లోనే జరుగుతాయి, అక్కడ చేసాం. అదేవిధంగా లెఫ్ట్ ఏషియల్ విక్సోమా అనేది హార్ట్లో ఉన్న ట్యూమర్ని కూడా విజయవంతంగా తీసి పేషెంట్ చక్కగా పంపించారు. ఈ మధ్య ఒక క్లిష్టతరమైన కాంప్లికేటెడ్ కేసు చేయడం జరిగింది. దానికి వివరాలన్నీ కూడా మీతో పంచుకోవడానికి ఈ పత్రికా సమావేశం ముఖ్యం. 74 సంవత్సరాల వయసు ఒక పెద్దావిడి గత కొద్ది కాలంగా సంవత్సర కాలంగా తరచుగా ఆయాసంతో వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆవిడకి పరీక్షలు చేయగా అయోటిక్ వాల్వ్ స్టీనోసిస్ అనే ఒక ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి సాధారణంగా ఏం చేస్తామంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తాం. కానీ ఈ టెక్నాలజీ పెరగడంతో పాటు మనం ఏం చేస్తాం, ఇదివరకు వాల్వ్ మార్చే ఆపరేషన్ అంటే ఓపెన్ చేసి ఛాతీ ఓపెన్ చేసి కొత్త వాల్వ్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి దానికి ట్యాబీ అంటాం. అంటే ఎలా అయితే మనం గుండెకి స్టెంట్స్ వేస్తాం అదే పద్ధతిలో తొడ ద్వారా ఒక వైర్ పంపించి ట్యూబ్ పంపించి ఉన్న వాల్వ్ని మనం అక్కడే కంప్రెస్ చేసి కొత్త వాల్వ్ పెట్టడం జరుగుతుంది. దాన్ని ట్యాబీ అంటాం. ఈ అధునాతన చికిత్స గత 5 సంవత్సరాలుగా మన ఇండియాలో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు ఈ చికిత్స మెట్రో నగరాలైనటువంటి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వాటి వరకే ఉంది. ఇప్పుడు ఈ తరహా చికిత్స మన రాజమండ్రిలో కూడా అందుబాటులో తీసుకురావడం జరిగింది. అయితే ఈ పేషెంట్కి దాంతో పాటు మరో సమస్య కూడా ఉంది. అంటే వాళ్ళు మూసుకోవడంతో పాటు మనకి అయోటా అనే పెద్ద రక్తనాళం, దాంట్లో బెండ్ ఎక్కువగా ఉంది. బెండ్ ఎక్కువ అక్కడ కూడా ఇంకో నేరం ఉంది. అంటే డబుల్ బ్లాక్ అని ప్రారంభ దశలో ఒక బ్లాక్, తర్వాత వేరే చోట కూడా ఇంకో బ్లాక్ ఉండడం వల్ల సాధారణ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి చాలా హై రిస్క్ అవుతుంది. ఇలాంటి హై రిస్క్ కేసుని మేము ఏం చేసామంటే ఓపెన్ హార్ట్ సర్జరీ కావాలి ఫ్యామిలీకి మొత్తం కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు, రిస్కులు అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫ్యామిలీ అందరి కన్సెంట్ తోటి మనం ఏం చేసామంటే ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ రీప్లేస్. దీంట్లో మనం ప్రత్యేకమైన వాల్వ్ వాడటం జరుగుతుంది, మెట్రానిక్ ఎఫెక్ట్స్ వాల్వ్. అంటే ఈ వాల్వ్ ద్వారా చేసిన ట్యాబీ ఇది రాష్ట్రంలో మొదటిసారి. ట్యాబీ చికిత్స రాష్ట్రంలో చాలా ప్రదేశాల్లో కొన్ని జరిగింది. కానీ ఈ వాల్వ్ అంటే ఇది సెపరేట్గా టెక్నాలజీ పరంగా లాస్ట్ 2 years నుంచి మనకు అందుబాటులో వచ్చింది. ఈ పేషెంట్కి అయోటాలో ఎక్కువగా బెండ్ ఉండటం సాధారణంగా చేసే వాల్వ్తో ఇబ్బంది అవుతుంది. సో ఆ ఇబ్బందిని గ్రహించి మనం కంపెనీ వాళ్ళతో డిస్కషన్ చేసి అప్పుడు ఈ వాల్వ్ ద్వారా చేస్తే మనకు స్మూత్గా అవుతుంది గ్రహించి ఆ రకంగా పేషెంట్ కౌన్సిల్ చేసి మనం చేయడం జరిగింది. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సర్జరీ ఆపరేషన్ మనకి పూర్తిగా మత్తుబాల్సిన అవసరం లేదు. కేవలం 9 నుంచి ఆపరేషన్ గంటన్నర రోజుల్లో పూర్తిగా కంప్లీట్ చేసి 48 గంటల్లో పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరిగింది. సో సాధారణంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే వారం 10 రోజులు హాస్పిటల్లో ఉంటారు. మళ్ళీ పేషెంట్ వాళ్ళ సొంత పనులు చేసుకోవడం సుమారుగా నెల పడతారు. ఇక్కడ 74 సంవత్సరాలు మహిళకి వేరే ప్రాబ్లమ్స్ అన్నీ ఉండగా కూడా బీపీ, షుగరు, థైరాయిడ్, వయసు రీత్యా వేరే సమస్యలు ఉన్నప్పటికీ కూడా మనం వితిన్ 48 అవర్స్లో పేషెంట్ సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ట్యాబీలో మెట్రానిక్ ఎఫెక్ట్స్ వాల్వ్ వాడి చేయడంలో రాష్ట్రంలో మేము ప్రథమంగా చేసాను తెలియజేయడానికి మేము అందరూ సంతోషిస్తున్నాం. అన్ని రకాల కార్డియాక్ సర్జరీస్ అంటే స్టెంట్స్ దగ్గర నుంచి యాంజియోగ్రామ్ దగ్గర నుంచి పేస్ మేకర్తో పాటు ఓపెన్ హార్ట్ సర్జరీస్ అన్నీ కూడా మన దగ్గర అన్ని టెక్నాలజీ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. ఈ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అండ్ పల్స్ హాస్పిటల్ ఏంటంటే ఈ గుండెకి మరియు ఊపిరితిత్తులకి సమగ్రంగా అన్నిటికీ కలిపి వైద్యం అందించే ఇన్స్టిట్యూట్. మన రాజమండ్రిలో ఎంతమంది కార్డియాలజిస్టులు ప్లస్ 5 పల్మనాలజిస్టులు అందరూ కలిపి ఒక టీమ్గా మనం చేస్తున్నాం ఈ ప్రొసీజర్స్ అన్నీ కూడా. సో అందుకని ఎటువంటి క్లిష్టతరమైన ఆపరేషన్లు కూడా మనం చేయగలిగిన ధైర్యం కానీ సపోర్ట్ కానీ అలాగే మనకి అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ విధంగా అయితే మనకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వచ్చినాయో యూజువల్గా వాళ్ళకి లంగ్స్ కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ రావడం కానీ ఆపరేషన్ చేసినప్పుడు, ఆపరేషన్ ముందు కానీ ఆపరేషన్ తర్వాత కానీ ఈ ఊపిరితిత్తుల సపోర్ట్ కూడా చాలా ముఖ్యం. సో అందుకు మన దగ్గర పూర్తిగా క్రిటికల్ కేర్, పల్మనాలజీ, కార్డియాలజీ అన్నీ అందుబాటులో ఉండడం వల్ల మనం ఎటువంటి క్లిష్టతరమైన ప్రొసీజర్స్ కూడా మనం అత్యంత సునాయాసంగా అండ్ సేఫ్గా మనం చేయగలుగుతున్నాం. సో అలాగే మనకి ఇక్కడ దివాన్ చెరువులో కానీ తిలక్ రోడ్లో కానీ ప్రజలందరికీ కూడా అందుబాటులో నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నాం. ఇక్కడ తిలక్ రోడ్లో కూడా మా టీమ్ ఆఫ్ కార్డియాలజిస్ట్ కంపల్సరీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. అలాగే పల్మనాలజిస్ట్ కూడా పొద్దున్న సాయంత్రం కూడా అవైలబుల్గానే ఉంటున్నారు. సో ఇక్కడ దివాన్ చెరువు అందరూ రాకపోయినా సరే కనీసం తిలక్ రోడ్లో కూడా మనకి అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఏమైనా క్రిటికల్ సర్జరీస్ కానీ ప్రొసీజర్స్ కానీ ఏమైనా అవసరం అయితే మనం దివాన్ చెరువుకి షిఫ్ట్ చేసుకుని అక్కడ మనం చేయడం జరుగుతుంది. సో అందుకని పేషెంట్స్ అందరూ ఈ సదుపాయాల్ని
బాగా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఫ్యూచర్లో కనుక మనకు అది ఇంక్లూడ్ చేస్తే కనుక చాలా తక్కువగానే మనం అందరికీ కూడా చేయగలిగిన అవకాశాలు ఉంటాయి. అండర్ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ మా గైడింగ్ ఫోర్స్ డాక్టర్ గుంటూరు శ్రీనివాస్ సార్. సో మెయిన్ ఈ టీమ్ ఫామ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఒక కార్పొరేట్ స్థాయి కేర్. మేము ఆల్మోస్ట్ అందరూ 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కార్డియాలజిస్ట్ అండి. ప్రీవియస్గా కార్డియాలజీ కార్పొరేట్ హాస్పిటల్స్లో చేసి ఇలా టీమ్ ఫామ్ చేసి ఒక కార్పొరేట్ స్థాయి కేర్ ఒక సామాన్యుడు ఒక కామన్ మ్యాన్కి అందించాలనే ఉద్దేశంతో ఫామ్ అయిన టీం అండి. సో ముందుగా టావీ గురించి చెప్పాలంటే చాలా ఈ ఏరియాలో మన ప్రాంతంలో గోదావరి జిల్లాలో చాలా రేర్గా చేసే ప్రొసీజర్. ఫస్ట్ ప్రొసీజర్ అని చెప్పలేను, ప్రీవియస్గా కూడా జరిగినాయి, చాలా అరుదుగా జరిగినాయి. ప్రీవియస్గా కూడా మేము కాకినాడలో కార్పొరేట్ హాస్పిటల్లో ఇదే ప్రొసీజర్ చేశాం. కాకపోతే ఆ కేసుకి ఈ కేసుకి తేడా ఏంటంటే ఇది చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్, చాలా టెక్నికల్ కాంప్లికేషన్స్ ఉన్న ప్రొసీజర్. అది కాకుండా పేషెంట్ ఏజ్ కూడా చాలా రిస్క్ ఫ్యాక్టర్, సర్జరీ కూడా ఫిట్నెస్ లేని పేషెంట్. సో బేసికలీ ఒక కోఆర్డినేటెడ్ టీమ్ ఎఫర్ట్, అన్ని రకాలు ప్రీ ప్రొసీజరల్ ప్లానింగ్ చేసుకుని ప్రాపర్ కౌన్సిలింగ్ చేశాక ఈ కేసును టేకప్ చేయడం, మధ్యలో ఈవెన్ కేసు చేసేటప్పుడు కూడా వచ్చిన ఛాలెంజెస్ అన్ని ఫేస్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామండి ఈ ప్రొసీజర్. పేషెంట్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి కేసెస్ మేము ఎన్ని చేయాలన్నా సరే ఫస్ట్ పేషెంట్ ట్రస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ అంటే ఇలాంటి కేసెస్ ఎవరన్నా ఫస్ట్ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటారు కార్పొరేట్ హాస్పిటల్స్కి. కాకపోతే మమ్మల్ని నమ్మి మా కౌన్సిలింగ్ బట్టి వాళ్ళు మా దగ్గర చేయించుకోవడం, దానికి మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉంటున్నామండి. టీమ్ హెడెడ్ బై జ్వాలా నరసింహారావు. సో అంటే మేమంతా కూడా ఫిజిషియన్, సర్జికల్ టీం కూడా బిహైండ్. సో ఇదేంటి ఏదైనా ఈ గోదావరి ప్రజలందరికీ కూడా చక్కని వైద్యం తక్కువ ఖర్చులు అందించాలని సత్సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ ఇన్స్టిట్యూట్ ముఖ్య ఉద్దేశం. సో ఇలాంటి సర్వీసెస్ మీరంతా కూడా వినియోగించుకోవాలని, ప్రజలందరూ వినియోగించుకోవాలని మీ ద్వారా తెలియజేస్తాను.